సిద్ధరామయ్య ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. గురువారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య అధికారిక నివాసంలో జరిగిన అల్పాహార విందు అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టానికి వేదికగా మారింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని కేబినెట్ సహచరులకు వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో అత్యంత భావోద్వేగపూరితమైన సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్న డీకే శివకుమార్ తన సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ అరుదైన దృశ్యం రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. వెంటనే సిద్ధరామయ్య ఆయనను ఆలింగనం చేసుకుని పార్టీ ఐక్యతను ప్రదర్శించారు. రాజకీయాల్లో విరోధాలు సహజమే, అయినా క్లిష్ట సమయాల్లో ఐక్యంగా ఉండాలనే సంకేతాన్ని ఈ ఇద్దరు నాయకులు పంపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిని కర్ణాటక కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.